తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి రూతు గ్రంథంలో అద్భుతమైన మాటను దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో అద్భుతమైన మాట ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే నోట్ చేసుకోండి, నేను మరలా చెప్తాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. నేను ఇన్ని ధర్మకార్యాలు చేశాను. మళ్ళీ చదవండి నాతోటి, మళ్ళీ చెప్పిన. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. నాతో మాట చెప్పండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇంతవరకు ప్రతిఫలం రాలేదు. నేను ఎన్ని చేస్తున్నాను, నేను ప్రార్థన చేశాను, పాటలు పాడుతున్నాను, లేకపోతే కానుకలు ఇస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, అయినా నా బ్రతుకు ఇలాగ ఎంతుకుంది, నాకు ఏది కూడా తిరిగి రావట్లేదు. నేను ఎంతో మంచి మనసుతో ఆలోచిస్తాను, ఎవరికి కీడు చేయను నేను, అయినా నాకు ఇంటి కష్టాలు, నాకు మంచి చేస్తే అంత చెడ్డ వస్తుంది కానీ మంచికి మంచి రావట్లేదేంటి అని ఎన్నో సమయాలు ఆలోచిస్తున్నావు. దేవుడి దినాన్ని నీకు ఇచ్చిన మాట ఏంటంటే, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు మేలు చేసుకొచ్చావా, మేలుకి తగిన మేలును నువ్వు అనుభవిస్తావు. ఎవరెవరికి నువ్వు ధర్మం చేసావో, దేవుని కొరకు ఏమేమి చేసావో, దేవుని సేవలో ఎటువంటి పరిచర్య చేసావో, సేవకులకు ఎంత నమ్మకంగా ఉండి సహకరించావో, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తున్నాడు. ఎవరెవరి కుటుంబాల్లో ధర్మకార్యాలు చేసేవో, ఎవరైనా బాధపడుతుంటే ఓదార్చేవో, ఆదరించేవో, ఎవరికైనా కష్టం వస్తే ఆ కష్టంలో నువ్వు నిలబడ్డావు కదా. నేను అందరి కష్టాల్లో నిలబడ్డాను, నా కష్టంలో ఎవరు నిలబడట్లేదని అనుకుంటున్నావు కదా. దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తున్నారు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. లూకాసు వార్త 1వ అధ్యాయము 39, 40, 41 వచనం చదువుకుందాం. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేసెను.
ఎలిజబెతు మరియ యొక్క వందన వచనమును వినగానే ఆమె గర్భములో శిశువు గొంతులు వేసెను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా, నేను 42 కూడా చదవండి. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగు ప్రాప్తించెను. ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా చెబుదాం. యేసు ప్రభు వారి జన్మ ఎంత పవిత్రమైనదో. ఈ లోకములో ఎవ్వరికీ లేని జన్మిది. ఎందరో వచ్చారు, ఎందరో వెళ్ళిపోయారు, ఇంకా ఎందరో బ్రతుకుతూ ఉన్నారు మానవులుగా. కానీ ఈయన జన్మ లాంటి జన్మ ఎక్కడ లేదు. ఈ అవతారం అంటే ఇది వచ్చినటువంటి ప్రణాళిక చాలా ప్రత్యేకమైనది. చాలామంది ఏమంటారంటే యేసు ప్రభు జన్మ సైన్స్కి విరుద్ధంగా ఉంది, మనుషులు నమ్మటానికి అవకాశంగా లేదు ఇది. ఎందుకంటే పెళ్లి కాక మునుపు స్త్రీ అయినటువంటి మరియ ఏ పురుషునితో సహవాసం లేనప్పుడు, సంబంధం లేనప్పుడు ఆమె గర్భం ధరించి కుమారుని కన్నది. ఇది ఎంత ఆశ్చర్యం ఇది. నేను నజరేత్ వెళ్ళాను, మరియమ్మ గారు ఊరు వెళ్ళాను. నేను 3 సార్లు వెళ్ళాను, ముమ్మారు వెళ్ళాను. నజరేత్ పట్టణాన్ని దర్శించాను. ఇప్పటికీ ఆ మరియమ్మ గారు ఇల్లు ఉంది. మరియమ్మ గారి ఇంటికి వెళ్ళాను నేను. దేవుని దూత మరియతో మాట్లాడుతున్న స్థలాన్ని దర్శించి అక్కడ ప్రార్థన చేసి వచ్చాను. ప్రియులరా, ఈ జన్మ ఎంత నిజమైనది, వినటానికి ఆశ్చర్యం ఇది. ఎలాగొచ్చింది ఈమెకి గర్భం అంటే, దేవుని దూత మరియతో మాట్లాడుతూ ఉంది. మరియా దయాప్రాప్తురాలా, నీకు శుభము. ఏంటి శుభం అని అన్నప్పుడు, నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు. అంటే ఆ చిన్న వయసులో, యవన కాలంలో ఉన్నటువంటి ఆ మరియ ఆశ్చర్యపడింది. అయ్యో, ఇది ఎలా సాధ్యమో, నేను పురుషుని ఎరిగిన దానిని, నాకు ఎంగేజ్మెంట్ అయింది, నిశ్చితార్థమైంది, కానీ నాకు ఏ విధంగా సంబంధం లేదు, ఇది ఎలా జరుగుతుందంటే, అప్పుడు దేవుని దూత ఉంది, లోకములో నీకు అంతవరకునే తెలుసు మీకు, కానీ లోకములో ఎవరికీ తెలియని గొప్ప కార్యం ఏంటంటే అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా చెప్పండి. ఒక పురుషుడి ద్వారా వచ్చే శక్తి కాదది, ఒక మనిషి ద్వారా వచ్చే శక్తి కాదది. అది పరిశుద్ధాత్మ ద్వారా సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. ఆ శక్తి నీ యూట్రస్లోకి వెళ్ళి అక్కడ శిశువుగా రూపం దాలుస్తుంది, కుమారుడుగా పుడతాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టినప్పుడు ఆశ్చర్యపోయింది. ఏంటని, బాగా చిన్న వయసు కదండి. అందులోకి దేవుని దూత ఆ ఇంటి ముందుకు వచ్చి అలా మాట్లాడుతుంటే చాలా భయపడిపోయింది. కొద్ది నిమిషాలకి, భయపడకు మరియా, భయపడకు, ధైర్యంగా ఉండు, ఇంత పెద్ద లోకములో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని చెప్పి గర్భం ధరిస్తావు, కుమారుణ్ణి కంటావు. ఆమెకి భయము, ఆందోళన వచ్చేసింది. ఇదేంటి, అందరూ ఏమనుకుంటారు, చుట్టుపక్కల ఏమనుకుంటారు, నేను కన్సీవ్ అయ్యాను, నేను గర్భం ధరించానంటే అందరూ నన్ను అవమానం చేస్తారు, నన్ను హేళన చేస్తారు, వెలివేస్తారు. ఎవరికి చెప్పాలో అర్థం కాక వారి బంధువురాలు ఎలిజబెత్ ఉన్నారు, వారి అంకుల్ ఆంటీ అంటారన్నమాట అక్కడ. ఆ అంకుల్ అతను జకరియా, వారు కూడా ముసలైపోయారు. వారికి ఎప్పుడో వాగ్దానం ఉంది. జకరియా ఎలిజబెత్ అనేవారు భార్య భర్తలు. వారు యాజక ధర్మం చేసేవాడు ఆయన కూడా. నేను జకరియా ఇంటికి కూడా వెళ్ళాను. కొంచెం కొండ మీద అలా పైకి ఎక్కితే కొండ మీద ఉంది ఆ జకరియా ఎలిజబెత్ ఇల్లు. ఈ రోజుకి ఆ కొండ గుహలో ఉండటం వల్ల ఆ ఇల్లు దానిని భద్రంగానే కాపాడారు. చిన్న ఇల్లు అనమాట.
మరియా నజరేతు నుండి దేవుని దూత చెప్పిన తర్వాత ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక దేవుని మీద ఆనుకుని ఉన్నటువంటి, దేవుని విలువ తెలిసినటువంటి దేవుని బిడ్డలకి చెప్పుకోవటానికి, యాజకులకి చెప్పుకోవటానికి, ఎవరు చెప్పుకోవటానికి? యాజకుడైన జకరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే తన ఊరిలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా ఇది నమ్మలేరు, ఇది సత్యము అని ఎవరు నమ్మలేరు, ఎవరు కూడా ఆమెని ఆదరించలేరు. ఆ నడుచుకుంటూ యవనస్తురాలు ఆ కొండ సీమలో ఉన్నటువంటి, అక్కడ రాసాడు క్లియర్గా, ఇప్పటికీ అది కొండ సీమలాగా ఉంది. అక్కడ 39వ వచనంలో, ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఆమె ఎలిజబెత్ ఇంటికి వెళ్ళటానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఆ ఎలిజబెత్ను కూడా దేవుని దూతే జ్ఞాపకం చేసింది. ఎందుకంటే మరియా పరిశుద్ధ తల్లి, మరియ తల్లి యేసు ప్రభు వారు ఇలా పుడతారని దూత చెప్పినప్పుడు ఆమెకి ఆశ్చర్యం కలిగి ఇది ఎలా సాధ్యమని గాబ్రియేలు దూతను అడిగితే, గాబ్రియేలు దూత ఏమని చెప్పాడంటే, ఇదిగో మీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమెకు పిల్లలు పుట్టలేదు కదా, ముసలివారు పుట్టరని అన్నారు కదా, ఆ ముసలమ్మ కూడా గర్భం ధరించింది, ఆమెకు ఇప్పుడు 6వ నెల గర్భము అని చెప్పాడు. ఎవరు? దేవుని దూత. చదవండి, అక్కడే ఉంది. మరియు నీ బంధువురాలు, 36వ వచనం చదవండి బైబిల్లో ఉన్నవారు. మరియు నీ బంధువురాలు, మొదటి అధ్యాయము 36 లోకం. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని ధరించి ఉన్నది. ఎప్పుడండి ఆమె గర్భం ధరించింది? వృద్ధాప్యం, ముసిలితనములో, అన్ని ముడుచుకుపోయే టైంలో, కాళ్ళు చేతులు వణుకు చలి, ఆ టైంలో చూడండి, నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలు అనబడిన ఆమెకు, చూడండి, గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాటైనా నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన. ఆమేన్. దూత చెప్తే మరియా నమ్మలేకపోతే దేవుని దూత రిఫరెన్స్ ఇస్తా ఉన్నాడు అక్కడ. ఏమని? నీ బంధువురాలు ఉంది కదా, మీ బంధువులు పాస్టర్ గారు ఉంది కదా ఎలిజబెత్, ఉందండి, ఆమె ముసలి కదా, అవునండి, పిల్లలు లేరు, వృద్ధాప్యం, ఓకే, ఇప్పుడు ఆమె గర్భం ధరించింది. అవునా? గర్భం ధరించడం ఏంటి? 6వ నెల. అవునా? 6వ నెల అనుకుంటున్నావా? ఇంకా గొప్పతనం ఏంటంటే ఆమె గర్భములో కుమారుడున్నాడు. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనం తైలాభిషేక ప్రార్థనలు జరుగుతూనే వస్తున్నాయి, తెలుసా మీకు? మొన్న ఒక ఆమె ఏడుస్తూ వచ్చింది. ఏమ్మా అన్నాను. అయ్యగారండి గర్భఫలం లేదని వచ్చానండి, పుట్టరని చెప్పారండి డాక్టర్. అంతే ప్రార్థన చేసి నాకు దేవుడు చూపిస్తున్నాడు, ఆమె పొట్ట లోపల ఉన్న శిశువుని చూపిస్తున్నాడు. అమ్మా ఆల్రెడీ నువ్వు గర్భం ధరించావు అన్నాను. నేను గర్భం ధరించడం ఏంటండి అంది. నీకు 3వ నెల చూడు, దేవుడిచ్చాడు ఆల్రెడీ అని. నాకు ఒకసారి నాకు తెలియకుండా నేను మాట్లాడుతుంటాను, ఎందుకంటే దేవుని ఆత్మ నాలో నుండి మాట్లాడుతుంది. ఆమె ఆశ్చర్యపడి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే కరెక్ట్గా ఆమె గర్భం ధరించింది, 3వ నెల అని చెప్తే మన తైలాభిషేకానికి వచ్చి సాక్ష్యం చెప్పారు. మొన్న ఇంకొకరైతే ఇదిగో నీకు 5వ మాసము, ఆల్రెడీ గర్భంలో శిశువు ఉంది, ఆడపిల్ల ఉంది అంటే డాక్టర్ చూపించుకుంటే 5వ నెల వచ్చింది. ఎప్పుడో జరగటం కాదు, యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు ఆయన. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి, ఇంకా హల్లెలూయా చెప్పండి. దేవుని దూత ఎలిజబెత్ గురించి చెప్తా ఉన్నాడు. మరియా మీ బంధువురాలు ఎలిజబెత్ ఉంది కదా, ఆమె వృద్ధాప్యమందు గర్భం ధరించింది. 6వ నెలప్పుడు కుమారుడు పుడతాడు, కుమారుడు ఉన్నాడు లోపల. అప్పుడు ఏం చేసిందంటే, ఆమె వృద్ధాప్యమందు పుడతారనేది మా కుటుంబాల్లో మాకు ఎవ్వరికి నమ్మకం లేదు,
కానీ ముసలి వయసులో ఆ ముసలోళ్ళకి ఎలాగ గర్భం వచ్చిందబ్బా అని ఆశ్చర్యపడి ఆమెకే గర్భం వచ్చిందంటే ఈ దేవుని దూత చెప్పే మాట ఇది నాకు నిజమేది అని యవన కాలంలో ఆమె ఆ సాక్ష్యాన్ని బట్టి ఆమె విశ్వాసం ఉంచింది. ఆమె హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆమె విశ్వాసం ఉంచి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళిపోవాలని తెలుసుకుంది. కొండసీమలో ఉన్నటువంటి ఆ ఊరి దగ్గర ఆ కొండ పైన ఉంది ఇల్లు. జకరియా ఎలిజబెత్ ఇంటికి వచ్చి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన వెంటనే మరియా దా ఏంటి ఎలాగున్నావు అంటే, అదిగో ఎలిజబెత్ వందనము వందనము అంటే ఏ వందనం చెప్తుందంటే, దేవుని దూత నాకు ఇలా చెప్పింది అంటే వెంటనే ఎలిజబెత్ ఆల్రెడీ పరిశుద్ధాత్మ కార్యము పొందుకుంటూ ఉన్నటువంటి ఎలిజబెత్ దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉంది. ఆమేన్ హల్లెలూయా. గర్భములో శిశువు చూడండి, అందరు వాక్యంలోకి రండి. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం వినగానే 41వ వచనం, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకునినదై బిగ్గరగా ఇట్లా. నేను ఈరోజు పరిశుద్ధ వర్తమానం ఏంటంటే చూడండి, గంతులు వేసే ఆశీర్వాదాన్ని పరిశుద్ధాత్ముడు నీకు ప్రకటిస్తా ఉన్నాడు. నీ జీవితమే గంతులు వేస్తూ ఆనందిస్తావు. ఇంతవరకు ఏడుస్తూనే కాలం గడిపిన నీకు నాకు మన జీవితంలో వచ్చినటువంటి ఎదురుపడిన శ్రమలు, నష్టాలు, బాధలు, అవమానముతో తలదించుకుని ఏడుస్తూ గడుపుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎగిరి గొంతులు వేసే శుభకార్యాన్ని నీవు పొందుకోబోతా ఉన్నావు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ కార్యము నా జీవితంలో జరుగును గాక. ఈ శుభము, ఈ ఉన్నత ఆశీర్వాదము, ఈ అనుభవము దేవుడు నాకు అనుగ్రహించును గాక అని నమ్మి స్తుతించిన వారందరూ కూడా, నమ్మిన వారందరూ కూడా ఎలుగెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరచండి. గంతులు వేయటం. ఆమె ఏం చేస్తుందండి? ఆమె పరిశుద్ధాత్మతో పొందుకుంటే ఆమె లోపల, పొట్ట లోపల ఉన్నటువంటి, గర్భము లోపల ఉన్నటువంటి శిశువు గంతులు వేసి బ్రేక్ డాన్స్ చేస్తున్నాడు. గర్భములో ఉన్న శిశువే పరిశుద్ధాత్మ శక్తితో కదిలితే జీవముగా ఉన్నటువంటి నీవు, సజీవముగా ఉన్న నీవు దేవుని సజీవ కార్యాలు చూస్తూ లోకములో గొంతులు వేస్తావు. అప్పులన్నీ ఒక్కసారి తీరిపోయినాయి అనుకోండి, ఏం చేస్తావు? మీ రోగం పోయిందని డాక్టర్ రిపోర్ట్ అన్ని నార్మల్ వచ్చినాయమ్మా, నీ క్యాన్సర్ లేదమ్మా, నీ రోగం అంతా పోయింది, అంత తగ్గిపోయింది, నీ బాడీ పెర్ఫెక్ట్గా ఉందన్నాడు అనుకోండి. ఆయన ఎదురుగుండా అలాగా మంచిదని అంటావు, కానీ ఆటో ఎక్కినప్పుడు ఎలా ఎక్కుతావు? బస్సు ఎక్కినప్పుడు ఎలా ఎక్కుతావు? ఆటోలో ఇంకెంతమంది ఎక్కుతున్నా నీకు తెలియదు, స్పర్శ ఉండదు. ఎందుకంటే నీ హృదయం అంతా చెప్పరే మీరు అందరూ సంతోషం. ఆ రిపోర్ట్ని గట్టిగా నిలిపేస్తుంది కూడా. దేవుడు నాకు తగ్గిపోయింది, నాకు తగ్గిపోయింది. ఈరోజు ఈ క్రిస్మస్లో, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఏంటి? క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధిస్తే, పూజిస్తే ఈరోజు మీ పట్టణంలో దేవుడు ప్రకటిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే గంతులు వేస్తారు. మీరు ఈ క్రిస్మస్ నుంచి మళ్ళీ క్రిస్మస్ వరకు తెలియకుండా మీ కార్యాలు జరుగుతాయి. పాడైపోయిన వ్యాపారాలు తిరిగి నిలబడతాయి. ఎప్పుడు పెట్టుబడులు పెడుతూనే తాకట్టు పెట్టి పెట్టుబడులు పెట్టి నష్టపోతున్న నీ జీవితంలో మరలా తిరిగి సమృద్ధిగా రావటం చూస్తావు. దీవెన చూస్తావు. పాడిలో దీవెన చూస్తావు. పంటలో దీవెన చూస్తావు. పంటలో చూస్తారు, చెరువుల్లో చూస్తారు, పిల్లల్లో చూస్తారు. దేవుని కార్యాలు జరగటం ప్రారంభమవుతున్నాయి. రెండు చేతులు పైకెత్తి ఆపకుండా గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా అని చెబుతూ ఉండండి. శుభవచనము మీరు వింటున్నారు. ఆనాడు శుభవచనం ఎలిజబెత్ విన్నది. ఆమె గర్భము లోపడున్న శిశువు గంతులు వేసింది. నీవు గంతులు వేస్తావు, నీవు ఆనందముతో. ఆమేన్.
మన బంధకాల్లో ఉన్నది విడుదలైనప్పుడు మనకి గంతులేస్తాం. మీరైతే మాత్రం బంగారం ఉంటే గొంతులు వేసేస్తూ ఉంటారు, బంగారం బ్యాంక్కి వెళ్తే మాత్రం ఏడుస్తూ ఉంటారు. కానీ ఎలిజబెత్ ఈ మరియ శుభవచనము వినగానే, వందనము వినగానే, అబ్బో ఇది మామూలు కార్యము కాదు, ఇది పరిశుద్ధాత్మ కార్యం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఆశీర్వాదం ఏంటి? శుభముతోటి గంతులు వేస్తాము. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తూ ఉండగానే శుభవార్తలు వింటారు. అన్ని ఉద్యోగం వచ్చిందని ఫోన్ వస్తుంది, మీరు ఇల్లు లోను శాంక్షన్ అయిందని ఫోన్ వస్తుంది, ఇదిగో మీ లోను కొట్టువేయబడిందని వస్తుంది, ఇదిగో నీ బిడ్డ రోగము తగ్గిపోయిందని వస్తుంది. నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో అందులో జయము కలిగిందనే మాట నీ చెవును పడగానే నీవు గంతులు వేస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆగిపోయిన పనులన్నిట్లో కదిలికి వచ్చేస్తుంది. ఇల్లు ఆగిపోయిందా, మధ్యలో పెళ్ళి ఆగిపోయిందా, ఏది ఆగిపోయింది, లోన్ ఆగిపోయిందా, వచ్చేస్తుంది అనుకున్నది ఎక్కడో ఆటంకమై ఆగిపోయిన పని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కదిలిపోతుంది అంతది. అప్పుడు ఆ కదిలికను బట్టి నీవు గంతులేస్తావు. ఆమేన్. కొంతమందికి చిన్న చిన్న విషయాలు గంతులేస్తారు, చిన్న చిన్న ఆనందాలు కాదు. నీవు రేపు జనవరి నుంచి చేసే ప్రతి పనిలో గొప్ప విజయము చూడబోతున్నావు. నేను ప్రార్థన చేశాను, కొత్త సంవత్సరం, ఏ సంవత్సరం? రేపు జనవరి నుండి దేవుడు మనకిచ్చిన మాట ఏంటంటే, నేను పొందుకున్నాను, మీరందరూ కూడా సుఖముగా బ్రతుకుతారు. ఒక తెలియని ఆనందం మీలో ఉంటుంది. లోకమంతా కష్టకాలంగా ఉన్నా కానీ నీ మట్టుకు నీవు ఒలీవ చెట్టు వలె చక్కగా నీ పనులన్నీ చేసుకుంటూ ముందుకెళ్తావు. నీకు రావాల్సిన బాకీలు వస్తాయి. అంతకంటే గొప్ప ఆనందం ఏంటంటే నీ ఇంటిలో సభ్యులందరూ రక్షించబడతారు, నీతి చేత పట్టబడతారు, ఆత్మ చేత నింపబడతారు. గొప్ప కార్యములు ఈ ఇంట్లో జరగబోతా ఉన్నాయి. నూతన గృహాన్ని దేవుడిస్తాడు, ఆస్తిని ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. ఇంకా ఏంటంటే నీకున్న శత్రువులందరూ మిత్రులుగా మారబోతారు. కనుక ఈ కొన్ని రోజులు మీ ముందున్నాయి, మీరు ప్రార్థన చేయండి. ఏ ఆశీర్వాదం అంటే క్రిస్మస్ బ్లెస్సింగ్ ప్రకటించావు కదా దైవజనుడా. నేను గంతులు వేస్తున్నాను. మా ఆయన మారాడు, నా భర్త తాగటం మానేశాడు, నా భర్త పాడు వేసనాలు మానేశాడు, నా భార్య మారింది, నా బిడ్డలు మారారు, నా కుమార్తె మారింది, నా కుమారుడు మారాడు. యేసు నా ఇంట్లో గొప్ప కార్యము చేశాడని మీరు గంతులు వేయబోతా ఉన్నారు. అందరూ తలలు వంచండి. ఎలిజబెత్కి శుభవచనము, నా గర్భాన కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టమని దేవుని దూత చెప్పిందంటే, దూత మాట మరి విని చెప్పినప్పుడు ఎలిజబెత్ ఎంతో ఆనందపడి, అందరూ లేచి నిలబడదాం. మీరు గంతులేస్తారు, మామూలు గంతులు కాదయ్యి. నీ హృదయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. నీ బ్రతుకు కాలం అంతా గంతులు వేసి ప్రభుని స్తుతించబోతున్నావు. అందరూ రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా నీవిచ్చిన శుభవచనాన్ని బట్టి నీకు వందనాలు. క్రిస్మస్ సందర్భముగా నిన్ను పూజిస్తే, నిన్ను ఆరాధిస్తే గంతులు వేసే సాక్ష్యం ఇవ్వబోతున్నావని నీ దాసుడు మాట్లాడాడు. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి, ఎక్కడున్నాడు అక్కడ లేచి నిలబడి నా ఇంటికి నీవు రక్షకుడిగా ఉండాలి, నా కుటుంబానికి వైద్యుడిగా ఉండాలి, పరలోక రాజ్యంలో మాకు చోటు ఇవ్వాలి బాబు, రాజానికి వందనాలు. తెలుసో తెలియకో నేను పాపం చేశాను అని అనుకుంటే క్షమించమని అడుగు. నాకు సంతోషము లేదని ఏడుస్తున్నావు కదా, అన్నీ ఉన్నా నాకు సంతోషం లేదని ఏడుస్తున్నావా? నీతోనే మాట్లాడుతున్నాడు. అన్నీ ఉన్నాయి, నాకు నెమ్మది లేదు, ఏంటో నాకు బ్రతకాలని లేదు, లెగుస్తున్నాను, పని చేస్తున్నాను, చెయ్యాలి కదా అని చేస్తున్నాను, ఉండాలి కదా ఉంటున్నాను, కానీ నాకు నెమ్మది లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు.
ఇప్పటి నుండి నీ బ్రతుకులో ఆనందాన్ని చూడబోతున్నావు. ఆనందం అంటే ఏంటో తెలియదు కదా నీకు. అంటే విన్నావే కానీ అనుభవించలేదు కదా. ఒక నూతన కార్యాన్ని యేసు నామములో జరుగుట నువ్వు చూడబోతా ఉన్నావు. బలమైన ఆత్మశాంతి, నీకు నెమ్మదిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నా పాపాలు క్షమించయ్యా అని అడగండి. 2 చేతులు తలపైన పెట్టుకుని క్రిస్మస్ సందర్భముగా నీ దాసుడి ద్వారా దీవెన ప్రకటింపచేసావు. ఆనందంగానే బ్రతుకుతానా? బ్రతకకూడదు, చనిపోవాలనుకున్నాను, కానీ నూతన క్రియ జరిగించబోతున్నావు నమ్ముతున్నాను. నన్ను క్షమించండి. నీకు విరోధంగా ఏదైనా మాట్లాడానేమో నన్ను క్షమించు. నా ఇంటికి నీ రక్షణ దయచే బాబు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. అందరూ ప్రార్థన చేయండి. 2 అంతల దీవెన మీ మీదకి దిగి వస్తుంది. నువ్వు గంతులు వేస్తావు, నేను గంతులు వేస్తానా? ఇవన్నీ తీరుతాయా? నాకు న్యాయం జరుగుతుందా? మరలా నన్ను అర్థం చేసుకుంటారా మనుషులు? నిజమేనా? చరిత్రలో మిగిలిపోయే సాక్షిగా దేవుడు ఉండబోతా ఉన్నాడు. చరిత్రలో మిగిలిపోయే గొప్ప ఆనంద సాక్ష్యాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. యేసుని నీ గుండె నిండా స్వీకరించు. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచండి. అందరూ ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలో కోరుకుంటూ ప్రార్థన చేయండి. గొంతులు వేస్తావు, అది ఏ రకమైన గొంతు కావాలి? ఏ రకమైన నాట్యము చేయాలనుకుంటున్నావు? బిడ్డ పెళ్లి గురించా, అప్పుల గురించా, రోగము గురించా, రక్షణ గురించా, దేని గురించి? పనులు జరగబోతున్నాయి. అన్నిటిల్లో కదిలికి రాబోతా ఉంది. రావాల్సినవి వస్తాయి, వెళ్ళవలసినవి వెళ్తాయి. మరలా దీవెనగా నడవబోతా ఉన్నావు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. హల్లెలూయా. స్తోత్రం.